క్రైస్తవ జీవితంలో దేవుని విశ్వాసం ముందుకు సాగుతూ ఉన్నప్పుడే మనం శరీరాన్ని జయించగలుగుతాం. లేకపోతే ఈ శరీరం మనం జయించలేము. శరీరము మంటి నుండి తీయబడింది కనుక దీని ఆశలన్నీ కూడా లోకానుసరమైన ఆశలు. కానీ జ్ఞానం కలిగిన మనుష్యుడు ఇది వ్యర్థము, ఇది ఏ యోగ్యత ఉండదు, ఇది మనతో ఉండదని గ్రహించగలుగుతాడు. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను సైతము శరీరాన్ని పట్టుకోలేక తల్ల క్రిందలైపోయినాడు. అర్థం చేసుకోండి. దేవునితో సంబంధం కలిగిన వాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని స్వరం విన్నవాడు, దేవుని సన్నిధిలో తగ్గించుకుని దేవుని జ్ఞానమును సంపాదించుకునేవాడు తన శరీరాన్ని పట్టుకోలేకపోయినందువల్ల ప్రేసోలరా తన జీవితంలో తల్ల కిందలైపోయి వ్యర్థము సమస్త వ్యర్థమని అన్నీ అయిపోయిందని గ్రహించినాడు. సోదరి సోదరుడు, మన జీవితంలో ఆయన రెక్కల కింద ఉన్న ఆయన బిడ్డలను ఎప్పుడు కూడా విడిచిపెట్టేవారు కాదు. ఇహలోక పరలోక దీవెనలు మనకి ఇవ్వాలని ఆశించాడు. అయితే నువ్వు అక్కడి నుంచి రా బయటికి, అది ఆయన కోరుకుంది. రా, నువ్వు ఎక్కడున్నావో ఆ స్థితి నుంచి బయటికి రా. ఆ స్థితిలో ఉండి నువ్వు దేవుని సంతోషపరచలేవు. లోకము నుండి నువ్వు బయటికి రావాల్సిందే. రా, నీ తండ్రి ఇంటిని స్వదేశాన్ని విడిచిరా. బయలుదేరినప్పుడు అబ్రహాము చింతించలేదు, వెనుకకు తిరగలేదు. ఎందుకంటే పిలిచినవాడు నమ్మదగిన వాడు, ఆయన సర్వాధికారి. ఆయన నాతో మాట్లాడారు. ఆయన నమ్ముకున్న వాడిని ఎవరిని సిగ్గుపరచడు. కానీ నేను ఆయన వెంట నడుస్తాను. ఎప్పుడైతే ఆయన వెంట నడవటానికి ఒక మనిషి ఇష్టపడతాడో అతని మీద ఆయన రెక్కలు పతలపరచబడి ఉంటాయని 91వ కీర్తన రాయబడినది. మహోన్నతిని రెక్కల సాటి నివసించువాడు సర్వశక్తిని నేను విశ్రమించువాడు. ప్రేసలరా, నీ ప్రక్కని 1000 మంది పడను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిను అంటే అర్థమేంటి తెలుసిన? దేవుని బిడ్డలు, దేవుని రెక్కల కింద ఉన్న బిడ్డలను శత్రువేమీ చేయలేరు. దేవుని రెక్కలకి ఉన్న బిడ్డలు ఎల్లప్పుడూ సంతోషిస్తూ ఉంటారు. వారి హృదయంలో లోకంలో ఏది ఉన్నా ఏమి లేకపోయినా సంతోషపడతారు. ఎందుకంటే ఏమి లేకుండా ఏమి ఉండదు. దేవుని మాటలను విశ్వసించినట్టయితే ప్రేసలరా, తనకు సమస్తమున్నాయి, సమస్తములకు సృష్టికర్త ఆయన మాటలను విశ్వాసించినప్పుడు ఆయన దగ్గర ఉన్నాయి నీకు ఇస్తాడు. అయితే నీవు ఆయనకి ఇష్టంగా జీవించాలి, పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి, ఆయన చిత్తం నెరవేర్చాలి. ఏమిటి ఆయన చిత్తము? ఈ లోకంలో ఉన్న నీవు నిన్ను ప్రేమించి రక్షించుకున్న నీ తండ్రిని సంతోషపరచాలి. కుమారుడు తండ్రిని గర్పరచాలి, కుమారుడు తండ్రిని సంతోషపరచాలి. సంతోషపరిచినప్పుడు తండ్రిని విడిచిపెట్టాలి. అయితే సంతోషపరచకపోతే తండ్రి దుఃఖం పాలు చేస్తాడా? కాదు. కానీ తండ్రిని సంతోషపరచని వ్యక్తి తండ్రి రెక్కల కింద ఉండలేడు. కనుక అతడు బయటికి వెళ్తూ ఉంటాడు. బయటికి వెళ్ళగానే ప్రేసలరా శత్రువు శోధిస్తూ ఉంటాడు. శత్రువు శోధించినప్పుడు అతడు దింబరింపబడతాడు. కనుకనే ఏమన్నా తెలుసిన ప్రేసలరా, పక్కటి వెళ్ళే బాణమునకైను, మధ్యాహ్నం మందు పడిచే రోగమునకైను, చీకటిలో సంచరించే తెగుళ్ళకైను నువ్వు భయపడుకుంది. అంటే ఎప్పుడైతే దేవుని రెక్కల నుంచి మనం బయటకు వెళ్తామో శత్రువు కొడతాడు, దెబ్బలు కొడతాడు. కానీ అబ్రహాము జీవితంలో వచ్చిన శోధన మొట్టమొదటిగా ఆ దేశంలో కరువు వచ్చింది, కానీ అబ్రహాము కరువు రాలేదు. ఎందుకంటే అబ్రహాము దేవుడు పిలిచాడు. దేవుని బిడ్డలకి ఎప్పుడు కరువు రాదు, దేవుని బిడ్డలకి ఎప్పుడు అనారోగ్యత రావడానికి వీలు లేదు. అదే యెషయా గ్రంథం 33వ అధ్యాయం చెప్పాడు, అందులో నివసించువాడు నాకు ఆరోగ్యము బాగులేదని అనడు అని రాయబడి ఉంది. అంతేకాదు దేవుని బిడ్డలు ఏ కొరతలో ఉండడానికి అవకాశం లేదు. దీంట్లో ఉన్న పశువులు సైతము జీవం పడతాయని చెప్పిన దేవుడు అబద్ధికుడు కాదు. అయితే ఆయన మనం చూస్తున్నప్పుడు ఆయన దృష్టిలో యథార్థంగా బ్రతకాలి. అబ్రహాము ఉద్దేశం నలోకాన్ని చూశాడు, కరువు వచ్చింది, ఈయనకు రాలేదు. కానీ భయపడిపోయినాడు, భయపడి ఐగుప్తుకు వెళ్ళాడు. చూడండి ప్రియ సోదరా, మనం అనేక సార్లు క్షేమంగా ఉన్నప్పటికీ ప్రక్కను చూస్తూ ఉంటాం, ప్రక్క మనుషులు చూస్తూ ఉంటాం, అందుకనే బలహీనం అవుతాం. లోకాలు చూస్తూ ఉంటాం, లోకాలతో మనకు పని లేదు. మళ్ళీ పిలిచిన దేవుని
మనం సంతోషపరచాలి. అది తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో, సైనికుడు ఎవడను తన తండ్రులు చేర్చుకుని వాడిని సంతోషపరచడం కొరకు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడం. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోనంటే ఏం తినాలా, ఎలా జీవించాలి అవసరం లేదు ప్రియసోదరులారా. ఎందుకంటే నువ్వు కుమారుడు, అది గుర్తుపెట్టుకో. కుమారుడు ఎప్పుడు కూడా తన కొరకు తను జీవించాల్సిన పని. తండ్రి ఉన్నాడు, తండ్రి చూసుకుంటాడు ఆ బాధ్యత. తండ్రి తన కుమారుడికి ఏం కావాలో చూస్తారా లేదా ప్రియసోదరులారా? మనం ఉన్నాము, మన బిడ్డలకి ఏం కావాలో తెలియదా? మన వాళ్ళ కోసం ఎంత కష్టపడతాము, ప్రయాసపడి ఆ బిడ్డల కొరకు ప్రయాసపడుతున్నప్పుడు ఆ బిడ్డలు యోగ్యులుగా ఉన్నతమైన మెట్టుగా వాళ్ళని మనం ఆశించినప్పుడు పరలోకపు తండ్రి ఆశించాడా? ఆయన బిడ్డలు అందరికంటే అధికులుగా ఉండాలి. ఆయన బిడ్డలు అన్నిటిలో గనులుగా ఉండాలి, తలగా ఉండాలి. ఆయన ఆశ ఏంటంటే నా బిడ్డలు తలగా ఉండాలి, లోకంలో తోగ్గా ఉండడానికి ఇష్టపడని ప్రభు ఆయన. ఎందుకు మరి నేను తోగ్గా ఉన్నాను, ఎందుకు మరి నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను? ఒక మనిషి తను పరిశీలన చేసుకుంటూ వాక్యము అనే అర్థంలో తన జీవితాన్ని చూసుకున్నప్పుడు తనకు అర్థం అవుతుంది, ఎందుకు నేను ఈ శ్రమలో ఉండాలి. శ్రమలు ఎందుకు వస్తాయి? నీవు దేవునితో అంటుకట్టుకుంటున్నందువలన వస్తాయి, కానీ దేవునితో అంటుకట్టుకుంటే రావు. ఏదో దేవుని యొక్క కొంచెం సన్నిహితులు ప్రార్థన చేసిన ఫలితం లేదు. సోదరా, అబ్రహాము ఆ కరువు చూసి ప్రక్కకు వెళ్ళినాడు, అవమానపరచబడినాడు. దేవుని ఎక్కడ ఉంటే అవమానపరచబడేవాడు కాదు. ఆ తర్వాత ప్రియసోదరులారా అర్థం చేసుకున్నాడు. ఆయన ఏం చేసినా అంటే, ఆయన మరలా తిరిగి మొదట ఎక్కడ బలిపీఠం నేర్పించారో అక్కడికి వచ్చి మరలా తిరిగి బలిపీఠంలో కట్టెను అని వ్రాయబడాలి. ఎక్కడ మనం బలహీనం అవుతున్నామో, ఎక్కడ దేవుని దుఃఖపరుస్తున్నామో, ఎక్కడ దేవుని విశ్వాసం లేకుండా లోకంలోకి వెళ్ళామో అక్కడికి వెళ్ళి మన జీవితాన్ని సరి చేసుకో. ప్రభువా, ఇదిగో నా సంగతి, నేను ఎలాగ మీ అందరి విశ్వాసంలో పడి ప్రక్కకు వెళ్ళినాను, ప్రక్కకు చూసినాను. అప్పుడు ఎప్పుడైతే అది పరిశీలన చేసుకుంటూ ఉంటామో మనం చేసిన బలహీనత, తండ్రిని దుఃఖపరిచిన విషయాలన్నీ మనకు అర్థం అవుతాయి. అర్థమైనప్పుడు హృదయంలో పశ్చాత్తాపం వస్తుంది. ఇది మీరు జాగ్రత్తగా యోచన చేసినట్లయితే ప్రియసోదరులారా, ఏదో బోధ విని వెళ్ళటం కాదు. దయచేసి వాక్య ప్రకారం జీవించడం నేర్చుకొని నేను దేవుని దగ్గర అదే అడుగుతూ ఉన్నాను. ప్రభువా, మీ మాటలు మమ్మల్ని జీవింపజేస్తాయి, మా మాటలకు కాదు. మేము ఎవరికి ఏమీ బోధించలేము, మాకు మేము కూడా బోధించుకోలేము. దయతో కనిపించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రియసోదరులారా, అతను తండ్రి దగ్గరికి తిరుగుబాటు చేశాడు. ఎందుకు? స్వేచ్ఛను కోరాడు. లోకాన్ని ప్రేమించిన తండ్రిని ప్రేమను అర్థం చేసుకోలేకపోయి ఆయన అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయినాడు. ఏం జరిగింది? ఉన్నదంతా అయిపోయినది. ప్రియసోదరులారా, ఎక్కడ ఆ స్నేహితులను ఎవరు నమ్ముకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరిని నమ్ముకుని వెళ్ళాడో వాడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఆకలి అవుతుంది, ఆహారం పెట్టమని. వాడి ఉద్దేశం దెంబరించడము. నువ్వు కృంగిపోయి ఉంటే, నువ్వు శ్రమల పాలుంటే సంతోషించడమే వాడి ఉద్దేశము. వాడు శత్రువు, లోక అధికారి. లోకమును నువ్వు ప్రేమించినప్పుడు నీకు సంభవించేది అది. దేవుని ప్రేమించినప్పుడు నిత్య సంతోషం ఉంటుంది. సోదరి సోదరుడు పరిశీలన చేసుకో. వాడికి వెళ్ళి అడిగితే ఏమన్నాడు? పందులు మేపు అన్నాడు. తండ్రి కుమారుడిని పందులు మేపమని చెబుతాడా? తండ్రి కుమారుడు ఏడుస్తూ ఉంటే ఓర్చుకోగలడా? నా తండ్రి నన్ను చూసి పరుగిడుసూయే తెంచి నాపై బడియేచెను. నవజీవమును కూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నల్ల దేవేచెను. నా తండ్రి నన్ను చూసి పరుగిడుసు